హెచ్సీఏ వైఖరిని నిరసిస్తూ ఉప్పల్ క్రికెట్ స్టేడియంను యూత్ కాంగ్రెస్ నేతలు ముట్టడించారు. హెచ్సీఏ చైర్మన్ జగన్మోహన్ రావుకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న యూత్ కాంగ్రెస్ నాయకులను ఉప్పల్ పోలీసులు అరెస్టు చేసి పిఎస్కి తరలించారు. అవినీతికి పాల్పడిన జగన్మోహన్ రావుపై న్యాయ విచారణ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఐపీఎల్ టికెట్స్ కోసం ఎస్ఆర్హెచ్ పై ఒత్తిడి చేస్తున్నారని మండిపడ్డారు. ఇలా ఒత్తిడి చేసి ఎస్ఆర్హెచ్ ఒక పక్క రాష్ట్రానికి తరలిపోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి అంటూ ఎద్దేవా చేశారు. హెచ్సీఏ వైఖరిని నిరసిస్తూ ఉప్పల్ క్రికెట్ స్టేడియంను యూత్ కాంగ్రెస్ నేతలు ముట్టడించారు. హెచ్సీఏ చైర్మన్ జగన్మోహన్ రావుకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న యూత్ కాంగ్రెస్ నాయకులను ఉప్పల్ పోలీసులు అరెస్టు చేసి పిఎస్కి తరలించారు. అవినీతికి పాల్పడిన జగన్మోహన్ రావుపై న్యాయ విచారణ జరపాలంటూ డిమాండ్ చేశారు. ఐపీఎల్ టికెట్స్ కోసం ఎస్ఆర్హెచ్ పై ఒత్తిడి చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇలా ఒత్తిడి చేసే ఎస్ఆర్హెచ్ పక్క రాష్ట్రానికి తరలిపోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి అని ఎద్దేవా చేశారు. ఈరోజు జగన్మోహన్ రావు ఈరోజు ప్రతి ఒక్క మ్యాచ్ టికెట్లు బ్లాక్ లా అక్షర స్కూల్ యజమానితో ప్రతి ఒక్కరితో అమ్మిపిస్తుండు. ఈరోజు ఎవరికి సమాధానం చెప్తున్నాడు. ఈరోజు టీఆర్ఎస్ అడ్డతోని ఈరోజు హరీష్ రావు అడ్డతోని జగన్మోహన్ రావు ప్రతి ఒక్క మ్యాచ్ టికెట్ బ్లాక్ లా అమ్ముకుంటున్నాడు. ఈరోజు జగన్మోహన్ రావు ఇమ్మీడియట్ సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఈరోజు మేము ఈరోజు విశ్వ మధ్యలో పెడుతున్నామంటే కేవలం ఈరోజు మన తెలంగాణలో మన పిల్లలకు అందరికీ అన్యాయం జరుగుతుంది. ఒక టికెట్ కొనాలంటే కొన్ని వేల పైసలు పెట్టి కొనుక్కోవాలి. బ్లాక్ కాంప్లిమెంట్ టికెట్ ఇట్లాంటివి కూడా ఇక్కడ పైసలకి అమ్ముతుండు. జగన్మోహన్ రావు ఈరోజు పైసలకు పెట్టి కాంప్లిమెంట్ టికెట్ పంపిస్తుడు. ఇది ఎక్కడ న్యాయం అని పడుతున్నాం. ఈరోజు జగన్మోహన్ రావు ఇమ్మీడియట్ సస్పెండ్ చేయాలి. ఎందుకంటే అట్లాంటి వ్యక్తులు ఉంటే ఈరోజు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి చెడ్డ పేరు వస్తుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసడానికి ఈరోజు జగన్మోహన్ రావు వచ్చారు. జగన్మోహన్ రావు ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేసి అతని మీద కేసులు పెట్టి అతని మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి కోరుకుంటున్నాము. ఈరోజు జగన్మోహన్ రావు